ధరలు బాగా పెరిగిపోయాయి, అయినా ఉన్నంతలో మంచిగా తెచ్చాం. బావా ఈ పూల సొక్క ఎవరికి? నాన్నకి. మామయ్యక. ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లు అప్పకింద చూస్తావు? నేను చొక్కా వేసుకోకూడదా? నువ్వు చొక్కాలు వేసుకోవడం మేము ఎప్పుడు చూడలేదులే. ఇప్పుడు వేసుకుంటాను చూడు. తట్టుకోలేములే. అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అక్క, వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు. నచ్చిందని చెప్పి లేత వదిలికి ఇచ్చేస్తాడు. చూడవే, ఈ చీర నీకు చాలా బాగుంటది. వాసంతి, బాబుగారు ఏమన్నా చెప్పారా? భగవంతుడా, ఏంటి? మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది. లక్ష్మి ఇక్కడే ఉంది కదా. యా నీకెప్పుడు ఇదే గొడవ. ఈ లక్ష్మి కాదు, లక్ష్మి అంటే ధనలక్ష్మి. 2 నోటు కట్టలు తీసుకొచ్చింది. మన లాటరీ కొట్టేహం. అమ్మయ్యా, ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది. మన వాసంతి అదృష్టవంతురాలు. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పి. ఏంటమ్మా తలనొప్ప? తగ్గిపోతుంది అన్నయ్య. దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా. ఏం లేదు, ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా. ఓహో అలాగా. వాసంతి, వాసంతి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల? వాసంతి, 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 వాసంతి. నేను రాత్రి ఆడ మనిషి ఎవరు బిడ్జి మీద దూకి పడిపోయిందంట. చీకట్లో మనిషి ఎవరో తెలియలా. పాపం ఆ పిల్ల చాలా మంచిదిరా, పెళ్లి కూడా కుదిరింది. ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు, ఆడి చెల్లెలు వాసంతిది. జరిగిందిరా. రే రండ్రా, రే గమ్మున రండ్రా. జాగ్రత్త. అయ్యో వాసంతి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. నా బిడ్డ, నా బిడ్డ వాసంతి, వాసంతి వచ్చిందా? దేవుడా, దేవుడా, నన్ను ఎందుకు తీసుకుపోలేదురా? బాబాయ్, వాసంతిని ఇంకా తీసుకురాలేదా? తీసుకొస్తారులేరా బాబాయ్, వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టు కించేద్దాం. అలాగేరా, అలాగే. చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాడు. అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికే వెళ్ళి కూర్చునేది. వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరున పిలుద్దాం అనుకుని పిలవకుండానే అందరూ ఇలా వచ్చారు బాబాయ్. వాసంతి, వాసంతి, వాసంతి. అమ్మ తప్పుకోండి, అమ్మ తప్పుకోండి అమ్మా.
జాగ్రత్త. అమ్మా వాసంతి 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 మీ నాన్న పిలుస్తున్నాడమ్మా, చూడవే, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. అమ్మా లక్ష్మి, ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడవే. అమ్మా లక్ష్మిని చూడమ్మా. లక్ష్మి, నువ్వు మాట్లాడించవే, నీ మాట వింటుంది, మాట్లాడించవే, చెప్పవే. అమ్మా అమ్మా వాసంతి, వాసంతి, ఇదిగో వాసంతి, మీ అన్నయ్య చూడమ్మా, మా కోసం కాకపోయినా చూడలేని మీ అన్నయ్య కోసమైనా కళ్ళు తెరిచి చూడవే, చూడవే. వసంతి, నా కళ్ళు రావాలి ఎదురు చూసి చూసి నువ్వే కన్ను మూసావమ్మా. అయ్యో వసంతి, వసంతి. అమ్మా, నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మాతో చెప్పండొచ్చు కదా. మమ్మల్ని అందరినీ ఎందుకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయావు, చెప్పవే. అమ్మా చెప్పవే. ఎక్కడే నీ చెల్లి, ఎక్కడే ఎక్కడే. అయ్యా, బాబుగారు, తమరు చెప్పటం వల్ల పోస్ట్ మార్టం నది లేకుండా శవాన్ని అప్పచెప్పారయ్యా. అప్పలనాయుడు గారు వచ్చారు సీను. అమ్మ వాసంతి, బాబు గారు వచ్చారు, చూడమ్మా. వచ్చారా బాబు? చూడండి బాబు ఎంత పని చేసిందో. దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు. అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని ముక్కలు కాకుండా చూశారు. మీ మేలు మర్చిపోలేను బాబు గారు. మీ రుణం ఎలా తీర్చుకోను బాబు గారు. ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది. మరి నాతో చెప్పుకున్నంత కష్టం తనకి ఏమొచ్చిందో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకుండా ఇదంతా తలరాత. ఊరుకో. రాత 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 ఎవరా రాజని? ఎవరా రాజని? ఎవరా రాజని? ఆపదలు ఆడుకుంటే నాన్న కర్ణుడు అనుకున్నారా? మా చెల్లెలు చెల్లని వెళ్ళుకుంటాను. ఎవడ్రా ఆపేది? ఎవడ్రా ఆపేది? ఎవడ్రా ఆపేది? ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను. మనం దేవుడు అనుకునే అసలు రాక్షసుడు వీడేరా? మా లక్ష్మి మోగది కాబట్టి ఏం చెప్పలేదనుకుంటావురా? అది చేసే ప్రతి కదలిక నాకు తెలుసురా. అది చేసే ప్రతి కదలిక నాకు తెలుసు. దివ్యమ్మ వెళ్తూ మా బాబాయ్తో చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసురా. ప్రతి విషయం నాకు తెలుసురా. మర్యాదగా అప్పలనాయుడు వదులు, లేకపోతే లక్ష్మణ్ చంపేస్తాను. లక్ష్మణ్ చంపేస్తాను. నిన్నేరా, వదులు. వాసంతి,
వాసంతే వాసంతే నా కళ్ళ కోసం నా 2 కళ్ళ లాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. నాకి కళ్ళొద్దు, నాకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆశ నాలో చచ్చిపోయింది. వాసంతే వాసంతే ఓ వాసంతే 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 వాసంతే. చిరునవ్వుల పుత్తడి బొమ్మ చితి ఒడికి చేరగా ఎటు సాగునో